ఈ ఎంసెట్ లేదా ఎఫ్సెట్లో మంచి ర్యాంక్ రాని విద్యార్థులకు బెస్ట్ ఆల్టర్నేటివ్ సిఎస్ఈఎంఏ కోర్సులు అడ్మిషన్లు జరుగుతున్నవి. సో విహెచ్ గారు, ప్రాంతీయ పార్టీ అంటే ఒక చెరువు లాంటిది, సో జాతీయ పార్టీ అంటే ఒక సముద్రం లాంటిది. అందరినీ కలుపుకుపోవాలి ఇక్కడ. సో సీనియర్లకు ఇచ్చే గౌరవం అంటే ఏమని చెప్తారు రేవంత్ రెడ్డి గారు? ఎలా ట్రీట్ చేస్తారు సీనియర్? చూడండి, ఆయన పరిస్థితుల బట్టి ఏదైనా మాట్లాడుతుండొచ్చు, కానీ మొన్న అన్నాడా లేదా కిషన్ రెడ్డి గారు, పోదాం ప్రధానమంత్రి దగ్గర పోదాం, మేము తీసుకున్నాము తెలంగాణలో క్యాస్ట్ వైజ్ సెన్సస్ చేసినాం, దాని ప్రకారంగా రేపు లోకల్ బాడీలో 42% మేము రిజర్వేషన్ ఎస్సీబీసీలకు ఇస్తా అంటున్నాడు. దాని గురించి నువ్వు కూడా ప్రయత్నం చేయాలని అడిగింది కదా. అంటే కేంద్రముతో పాటు రాష్ట్రాలు కూడా, ఎందుకంటే అదొక పెద్ద సముద్రంలో నుంచి నీళ్లు వస్తేనే కదా మాకు వచ్చేది, కనుక దాని గురించి కూడా ప్రయత్నం చేస్తాడనేది నా ఉద్దేశం. అప్పుడప్పుడు పొలిటికల్గా ఏది మాట్లాడినా అది చెప్పరు, కానీ ప్రధానమంత్రిని కలవాలి, అన్ని పార్టీలను ఏకం చేయాలి అనే ఆలోచన. మొన్న చూడండి మా పార్టీ ఏది కశ్మీర్ దగ్గర జరిగింది కదా ఇన్సిడెంట్, వల్పనామలో జరిగింది కదా. ఆ జరిగిన వెంటనే అన్ని పార్టీలు, పహల్గామ్ దగ్గర జరిగిన ఇన్సిడెంట్ని ఇమీడియట్గా అన్ని పార్టీలు పోయి మద్దతు ఇచ్చిందా లేదా? దానికి ఏమైంది? ఆపరేషన్ సింధూర్ అన్నారు, దాన్ని కూడా సక్సెస్ అయింది. అయితే మేము అందరం అప్రిషియేట్ చేస్తున్నాం, ఎందుకంటే భారతదేశం ముఖ్యం. మన తల్లి లాంటి దేశాన్ని మీద ఎవడు అటాక్ చేసినా దాన్ని మనం సహించేది లేదని అన్ని పార్టీలు కలిసినాయి. కానీ మొన్న ఏమైంది? ఏదైతే ఇతర దేశాలలో పోయి ఈ ఉగ్రవాదాన్ని ఫినిష్ చేయాలి అని ఆలోచన చేస్తుంటే పేర్లు ఏవి ఇచ్చినా అవి పంపాలి, కానీ కావాలని పొలిటికల్ చేస్తున్నారు, అది తప్పండి. ఇచ్చిన పేర్లకెళ్ళే రావాలి, కానీ వాళ్ళు ఇష్టం వచ్చిన పేర్లు పెట్టడం అనేది పొలిటికల్. మేము దానికి ఏమనం, కానీ మీలో కూడా మార్పు రావాలని అంటున్నాం. కేంద్రంలో కూడా యు ఆర్ టేకింగ్ ఇన్ ఏ కాన్ఫిడెన్స్ ఫ్రీగా భారతదేశం గురించి, సైనికుల భద్రత గురించి, సైనికుల సాక్రిఫైస్ గురించి మేము అందరం ఒకటైతే, ఈడ మీరు పొలిటికల్ ఇతర దేశాలలో పంపించిన పేర్లు పంపకుండా వేరే వాళ్ళని పంపడం అంటే మీ ఆలోచనలో మార్పు రాలేదనేది నేను అనుకుంటాను. విహెచ్ గారు, ఇంత సీనియర్ లీడర్ మీరు, 50 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ఉన్నారు. కానీ కాంగ్రెస్ వచ్చిన తర్వాత మీకు ఎటువంటి సముచిత స్థానం ఇవ్వలేదు, ఎటువంటి ఒక పదవి కూడా ఇవ్వలేదు. ఎందుకంటే మీరు ఫస్ట్లో అపోజ్ చేసిన రేవంత్ రెడ్డి గారు అంటే ఒక గౌరవం, రేవంత్ రెడ్డి గారిని అన్ని సభల్లో బాగానే పొగుడుతున్నారు, రేవంత్ రెడ్డి గారికి కూడా మీరంటే బాగానే ఇష్టం. కానీ ఎందుకని మీకు ఇప్పటి వరకు కూడా ఎటువంటి పదవి ఇవ్వలేదు? అంటే ఏదైనా బలమైన కారణం ఉందా? చూడండి, బలమైన కారణం అంటే నేను మొదటి నుంచి కూడా చెప్పాను కదా, స్టార్టింగ్లోనే నేను రాజీవ్ గాంధీ ఎంబడి తిరిగిన, ఖమ్మంలో ట్రైబల్ ఏరియాలో తిరిగిన, ఫ్లడ్ ఎఫెక్ట్ ఏరియా తిరిగిన, ఆయన ఎంబడి 2 సార్లు పోయినా కాబట్టి నేను ఖమ్మంలో, ఎందుకంటే గతంలో రంగయ్య నాయుడు గెలిచాడు, అదేవిధంగా మన మాజీ ముఖ్యమంత్రి గారు గెలిచారు, ఆయన నాదెండ్ల భాస్కర్ రావు గెలిచాడు, అదేవిధంగా మా సిస్టర్ రేణుకా చౌదరి. కానీ నేనేమనుకున్నా అంటే 2019 నుంచి నేను ట్రై చేస్తున్నా, అక్కడనే రాజీవ్ గాంధీ స్టాచ్యూ పెట్టిన, మల్లికార్జున్ ఖర్గే గారితో ఇనాగ్రేషన్, నేను అక్కడి నుంచే తిరుగుతున్నా. 2019లో నాకు అన్యాయం జరిగింది, నా పేరే పంపలే. ఏది హైకమాండ్ పోతే సోనియా గాంధీని అది క్లియర్ చేస్తుండే, అయిపోయింది. మళ్ళీ నేను ఆడనే ప్రయత్నం చేస్తుంటే ఈసారి కూడా నాకు అన్యాయం జరిగింది. నేను అదే అడిగిన. ఆ తర్వాత నేను ఆల్ ఇండియాలో ఓబీసీ సెల్ చైర్మన్ కావాలని నాకుండే, ఎందుకంటే దేశమంతా తిరగొచ్చు. ఎందుకంటే హనుమంతరావు అనగానే 11 years ఐ గెట్ IIMలో రిజర్వేషన్ తెచ్చినా లేదు, అందరు నన్ను గుర్తుపడతారంటే అది కూడా రాలేదు. ఇప్పుడు నేను కోరేది ఏంటంటే ఇక్కడ నాకేమి ఇచ్చేది లేదు. నేను మొన్న పిసిసి అధ్యక్షుడు రన్లో కూడా నేను ఉండగలుగుతా, నేను పెద్ద రాష్ట్రానికి ఉన్నా కనుక ఒక బీసీకి ఇవ్వాలని ఇవాళ మహేష్ కుమార్ గౌడ్కు మద్దతు ఇచ్చినా లేదా? ఎందుకు ఒక బీసీ రావాలి, అతనికి ఎక్స్పీరియన్స్ ఉంది, యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్యూకి వెళ్ళి వచ్చిండని చెప్పిన. అంటే నా ఉద్దేశం ఏంటంటే నాకే కాదు, నాకు ఈడిచ్చే పోస్ట్ ఏం తీసుకోండి, నేను ఏదైనా ఉంటే నేషనల్ లెవెల్లో రాహుల్ గాంధీ ఏదైతే ఇతనా హిస్సేదారి యుక్తి భాగీదారి మీ కమ్ టు ది పవర్ కండక్ట్ కాస్ట్ వైజ్ సెన్సస్ అన్నాడు, 9th షెడ్యూల్ను తీసేదాన్ని ప్రయత్నం చేయడానికి నాకు ఒక ఆలోచన ఏంటంటే, నేను ఢిల్లీ లెవెల్ ఉంటే 10 మందికి ఉపయోగపడతా అనే కాన్సెప్ట్ నేను ఈడే పోస్ట్ అడుగుతలేను.
నేనేం అడగలేదు కూడా అడగా ఇక్కడ. ఎందుకంటే నేను ఒక ముఖ్యమంత్రి స్థాయికి పోయినా, పిసిసి ప్రెసిడెంట్ పోయినా, యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ చేసినా కాబట్టి పెద్ద రాష్ట్రం కంటే రావాలని వచ్చి చిన్న రాష్ట్రం కంటే ఢిల్లీలో ఉంటే, గతంలో నేను ఢిల్లీలో ఉన్నప్పుడు ఎంతో మందికి ఉపయోగపడ్డా. ఎవరు వచ్చినా భోజనాలు పెట్టేది. ఆ శ్రీకాకుళం రాని, ఆదిలాబాద్ రాని అందరికీ పేదవాడు ఎడికే. అంటే మేము యూత్ కాంగ్రెస్ ఉన్నప్పుడు అన్నం పెట్టేందుకు ఎవరు రానియకపోతురు, హోటళ్ళలో తినేది. అరే నాకు అవకాశం వస్తే అందరికి భోజనం పెట్టి, నేను తప్పనిసరిగా ఇన్ని రోజులు నా ఇంటికి వచ్చినోడు ఎవడు తినకుండా పోలేదు. అది అన్నిటికంటే భోజనం పెట్టినోని ఎవడు మరవడు, డబ్బులు తీసుకుంటారన్నా మర్చిపోతాడు. కానీ ఆ కాన్సెప్ట్ మళ్ళీ నాకు ఒకసారి నేషనల్ లెవెల్లో ఉండాలనేది ఉన్నది. తప్పనిసరిగా రేవంత్ రెడ్డి నాకు మద్దతు ఇస్తాడు, మిగతా వాళ్ళు కూడా మద్దతు ఇస్తారు అనేది నా ఉద్దేశం. హైకమాండ్ కూడా తప్పనిసరిగా నా సిన్సియారిటీ చూడండి. అంబేద్కర్ స్టాచ్యూ గురించి ఎవడన్నా కొట్లాడిండా? 2019లో ఇదే బీఆర్ఎస్ గవర్నమెంట్ ఒక రోజు ముందు జైభీం కార్యకర్తలు పక్కకు స్థలం ఉంది, రోడ్ ట్రాఫిక్ ప్రాబ్లం లేదు, ఆల్రెడీ ఒక స్టాచ్యూ ఉంది రాజ్యం పెడతా అంటే అది కూడా కూలగొడితే అప్పటి నుంచి కొట్లాడుతున్నా, ఆఖరికి సాధించిన. కానీ అక్కడ వేరే వాళ్ళు పెట్టినని నేను అంబర్పేటలో పెట్టినా లేదా? అదేవిధంగా ఉప్పల్ స్టేడియం పేరు రాజీవ్ గాంధీ కొట్లాడి పెట్టించిన నేనే. ఏది ఇంటర్నేషనల్ టోర్నమెంట్స్ జరగాలి, రాజీవ్ గాంధీ పేరు ఉండాలి. అదేవిధంగా ఎయిర్పోర్ట్ పేరు కూడా రాజీవ్ గాంధీ పేరు మారుస్తాను వదిలిపెట్టిన. అంటే నా కాన్సెప్ట్ ఏంటంటే ఒక ఆలోచన. వాళ్ళు త్యాగం చేసిన ఫ్యామిలీ, ఏమి లేకున్నా దేశ స్వాతంత్రం గురించి కోట్ల రూపాయలు ఖర్చు చేసిన ఫ్యామిలీ, జైలుకి వెళ్ళిన ఫ్యామిలీ, ప్రజల గురించి ఆలోచన చేస్తారు కాబట్టి నా కాన్సెప్ట్. నాకు చాలా మంది ఇస్తున్నారు అవకాశాలు, నేను ఏ పార్టీకి పోలేదు, పోను కూడా. ఎందుకంటే నాకు గుర్తింపు వచ్చింది. హనుమంతరావు అంటే కాంగ్రెస్, ఇందిరాగాంధీ కుటుంబానికి రాయల్ అనే పేరు ఉన్నది. చూద్దాం, మనం టైం వేసి చూడాలి. ఒకసారి ఏదో పదవి రాలేదని ఇక్కడిక్కడ ఉరిపెట్టుని కాదు నేను జీవితాంతం. ఎందుకంటే ఇందిరాగాంధీ కాన్సెప్ట్ నేను రాజకీయాలలో వచ్చిన, అదేవిధంగా సంజయ్ గాంధీ నాకు అవకాశం ఇచ్చిండు, రాజీవ్ గాంధీ గారికి కూడా నాకు అవకాశం. కొందరు ఉంటారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.